ఆరాధన అర్థం ఎక్కువ అయిపోయింది అందరికి. అందరికీ వందనాలు. ఇంతవరకు మనం ఆరాధించినాం, ఆరాధన వర్తమానం విన్నాం, మనం ముందు నడిపిన దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా మనం బల్లలోకి వెళ్తుండగా కొన్ని హెచ్చరికలు తీసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము అయితే నా వెనుక వచ్చుచున్నవాడు శక్తిమంతుడు. అలాగే 1 కొరింథీయులు 11వ అధ్యాయం 27 చదువు. కాబట్టి ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనికి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చియు రక్తమును కూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి త్రాగవలెను. ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకై. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవుడు, నిన్న నేడు మారందేవుడుగా మాకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరినాం ప్రసాద అంశాలు ఇచ్చినా ప్రభావ మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రాలు, మాతో ఉన్నందుకై స్తోత్రాలు, మా ముందు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఆయన ఇంతవరకు కూడా పాటలతో కనపరిచినాం, ఆరాధనలో ఆరాధించట్లు ఆయన మా ముందు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. అదేవిధంగా లేఖనములు చదవబడిన లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. మేమైతే దేవాంతకు యోగ్యులము కాం, ఎందుకు పనికిరాని మమ్మల్ని నా తండ్రి మీరే నా తండ్రి ఎన్నుకొని రక్షించి మీ బిడ్డగా మీ సొత్తుగా మమ్మల్ని స్వీకరించిన ఆయన ఇస్తున్నటువంటి ఘనతను బట్టి వాక్యం చెప్తుండగా మీరే తోటి సాయం చేయమని వేడుకుంటున్నాం. నా స్వరాన్ని వాడుకోండి, నా నాలుకను వాడుకోండి, తలంపులు మేమి మా స్వరం ద్వారా చెప్పే భాగ్యం దయచేయమని వేడుకున్నాం. చేరవచ్చిన బిడ్డలను బట్టి జ్ఞాపకం చేస్తాం ప్రభు. ప్రతి వాక్యము కూడా మా తండ్రి బలలో చేసేదానికి హెచ్చరికగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, ఇంకా రావాల్సిన వారు కూడా తొందరగా వచ్చే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుభ్రంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి, ఆమేన్. చదవబడి వాక్యంలో ఎవరు అంటున్నారండి ఇక్కడ ఈ మాట? యోహాను అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ముఖ్యంగా ఏంటంటే మనం నా వెనుక వచ్చుతున్నాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకు నేను పాత్రుని కాను అంటే ఇక్కడ ఏంటంటే నేను పాత్రులను కాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? తగ్గించుకుంటున్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇది మనంతా తెలుసుకోవాలంటే 1 నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 11 దాకా చదువుకుంటే మొత్తం అర్థమవుతుంది. కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ముఖ్యాంశాలే చదువుకొని మనం ముగించుకుందాం. ఆ విధంగా ఏడేమంది మీకు కనపరుస్తున్నాడంటే ఆయన తగ్గింపుని తెలుస్తుంది. తగ్గింపు ఎవరైనా బాప్తిస్మం యోహాను. కానీ ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే అధికారం ఏంటంటే లేఖనాల్లో నుంచే ఉన్నాయి, కింద రాయబడి ఉంటుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను క్రీస్తు కంటే ముందుగా ఈ లోకానికి వచ్చిన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చినాడు. ఈయన పంపించినాడు. చూడండి, మలాకీలో 3:1 రాయబడి ఉన్నది. మలాకీ 3:1 రాయబడి ఉన్నది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై ప్రభు అనగా చాలు ఎవరంట? ఆయన ఆయా ప్రవచనాల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. మార్గం సరళం చేయడానికి వచ్చినాడు యోహాను. ఇంకా కావాలంటే మనకు ఒక యోహానులో కూడా రాయబడి చూడండి. యోహాను 1వ అధ్యాయం 2:23 చదివినట్లయితే యోహాను 3:2 1:2-23 చూడండి, లేదా 3:2 చూడండి. 1:23 అంటే ఎవరంట?
ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని ఆ, అరణ్యంలో ఎలుగెత్తి ఎలుగెత్తి ఒకరి శబ్దము అని చెప్పాను. ఆ, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. ఆ, వారు నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, చాలు చాలు చాలు. ఎవరంట యోహాను? అప్పట్లోనే ఈయన ఏర్పాటు చేయబడి ఆయన ప్రభుకి సరళం చేయడానికి వచ్చినాడు. మార్గం సరళం చేయటకు వచ్చినటువంటి వాడు, ప్రభు త్రోవ సరళం చేయడానికి వచ్చినటువంటి వాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? బాప్తిస్మం ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా అధికారికంగా ఇస్తున్నాడు. అలాగా ఏం చెప్తున్నాడంటే, ఈయన ఏం చెప్తున్నాడంటే అక్కడ మారు మనసు గురించి చెబుతున్నాడు. ఈయన మారు మనసు గూర్చి, పాపక్షమాపణ గూర్చి, ఇంకా పరలోక రాజ్యాన్ని గూర్చి, బాప్తిస్మం గూర్చి యువతి అరణ్యంలో ప్రకటిస్తూ వస్తున్నాడు. మత్తయి సువార్తలో 3:2 చూసిన విధానాన్ని బట్టి మారు మనసు నిమిత్తమై నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను. ఏంది అక్కడ మారుస్తున్నాడు. కానీ అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? శక్తిమంతుడు. ఒప్పుకున్నాడు. మనమైతే ఒక కార్యం చేస్తే మనం వెనకొచ్చే వాళ్ళు ఏమంటాం? నా తర్వాత వచ్చినవాడు ఆయన, నేను మొదటి వాడిను, నేను గొప్పవాడిని, అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాను అని మనం మానవుని యొక్క మార్గం ఎలా ఉంటుందంటే అలా మనం హెచ్చించుకుంటాం. కానీ యోహాను అక్కడ ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటూ, ఎంతగా తగ్గించుకున్నాడంటే నాకు వెనక వచ్చినటువంటి వారికి గొప్పవాడు. ఇంకా మరి ఆయన చెప్పులు మోయటకు కూడా పాత్రగా చూడండి ఎంత తగ్గించుకున్నాడు. ఈ యొక్క క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏంటంటే తగ్గింపు. మనం బలలో యోగ్యంగా ఉండాలంటే క్రీస్తును పోలి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు ఎలా చెప్పినాడో, క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే ఏంది? క్రీస్తు ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంట? తగ్గింపు, విధేయత. అదే యోహాను చేస్తూ వచ్చినాడు. కానీ నాకంటే గొప్పవాడు అంటున్నాడు. మా వాక్యాలు మనకు రాయబడి ఉన్నాయి. ఏమని? తగ్గించుకున్న వారు హెచ్చించబడను అని రాయబడిందా లేదా? ఉంది, చూడండి. ఎక్కడంటే మత్తయి సువార్త 23:12 చూడండి. మత్తయి సువార్త 23:12 రాయబడి ఉంది. హెచ్చించబడను అని రాయబడింది. వాస్తవం. మనం ఎంత ఉన్నప్పటికీను మానవుని నైజం ఏందయ్యా అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు తగ్గించుకొని దేవుని పాదాల చెంత చేరతాం మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు ఎంత ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ మంచి ఉద్యోగం ఉండాలి, చదువుకోండి, సంపాదించుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచి పొలాలు తీసుకోండి, మంచి కారు తీసుకోండి. ఎందుకంటే మన తండ్రి ఎవరు? రాజు. రాజులకు రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. రాజకుమారుడు ఎలా ఉండాలి? రాజకుమారుడు. అంతేగాని ఆయన తగ్గించుకోండి అంటే చొక్కా చింపుకొని దీనంగా ఉండి ఇట్లా ఉండమంటలేదు. బాగా ఉండమన్నాడు. కానీ ఎంత ధనం వచ్చినప్పటికీ, ఎంత ఇల్లు ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ ఏం చెప్తున్నాడు అంటే ఆయన తగ్గించుకోండి. బైబిల్లో సూదిలో ఒంటైనా దొరుకుతుంది కానీ ధనవంతుడు ఎందుకు దూరుడు అంటున్నాడు అంటే, ధనం పెరిగే కొంది మనకేం పెరుగుతుంది? డాష్ పెరుగుతుంది. కానీ దాంట్లో మీరు ఫిల్అప్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఉన్నాయి. ఎందుకు చెప్పలేదని మనం అది మనకే అర్థం చేసుకోండి. ఎందుకంటే అందరం దేవుని ఎరిగినటువంటి వారం, క్రైస్తవ బిడ్డలం, దేవుని పాలు పంపులు పొందేటటువంటి వారం. అలాగా అదే ముఖ్యం అనమాట. అంతేకాని దేవుడు దీనంగా ఉండండి, డబ్బు లేకుండా ఉండండి, చినిగిపోయిన చొక్కాలు వేసుకుని అంటాం లేదు. పరిశుద్ధంగా ఉండమంటున్నాడు, సంతోషంగా ఉండమంటున్నాడు, సమాధానంగా ఉండమంటున్నాడు, ధైర్యంగా ఉండమన్నాడు, వెలుగుతో నింపమని ఉన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధి వెలుగుతో నింపబడి ఉండాలని చెప్తున్నాడు. ప్రకాశవంతంగా ఉండండి, ఆనందంగా ఉండి, ప్రతి ఒక్కరిని హ్యాపీగా పలకరించండి. కానీ ఏం చేయాలి? మనం తగ్గించుకుని ఉండాలి. అది ఆటోమేటిక్గా మానవుడికి వస్తుంది. అది ధనం పెరిగినా, ఇల్లు, అది హోదా పెరిగిందంటే తగ్గింపు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, ఎన్ని ఉన్నా కానీ మీరు బాగా ఉండండి, తగ్గించుకుని ఉండండి. ఎక్కువ ఉంటే పేదలకు సహాయం చేయండి, మందిరానికి ఇవ్వండి, ఇంకా సంపాదించుకోండి, తగ్గించుకోండి. దేవుని లక్షణాలు కలిగి ఉండండి. దేవుని పోలి నడుచుకోమంటున్నాం. దానికి ముందుగా ఇంకా నడుస్తాం.
ఇంకొక వచనం రాయింది లోక 14:11 కూడా చూడండి ఒకసారి. దీని ద్వారా మనం తగ్గించుకున్న ద్వారా అదేలే తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం. తను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాడు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడే హెచ్చించబడతాం. 1 కొరింథీయులు 11:27 చదివినామా? లేదు కదా. 1 కొరింథీయులు 11:27 అది కాదమ్మా. సరే 2వ దినవృత్తాంతాలు 12:6 చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 12:6. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థులను ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకున్నట యెహోవా చూచెను కనుక యెహోవాకు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకున్నారు కనుక వారిని నాశనము చేయకుండా శేషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. చాలు అలా తగ్గించుకున్నది. మనం పాత నిబంధనలో కూడా యొక్క ప్రవచనాల ప్రకారం కూడా మనం మలాకి చదువుకున్నాం, యెషయా చెప్పినాడు. వాటికి ముందు కూడా తగ్గించుకున్న వారికి నాశనం పోనీయకుండా దేవుడు కాపాడేవారుగా మనకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఇంకా అధికారం ఇచ్చేవారుగా ఉంటున్నాడు, మనకి ఇంకా మేలులు చేసేవారుగా ఉంటున్నాడు. మనం నిత్య రాజ్యంలో చేరాలంటే ఈ లోకంలో ఎలా ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు దీనత్వంగా జన్మించాడు? మత్తయి సువార్త 5:3 రాయబడి ఉంది. ఏమని రాయబడింది ఒకసారి? ఆత్మవిషయమై దీనిలో కట్టేవారు ధనులు, పరలోక రాజ్యం వారిది. ఎవరంటే ఆత్మవిషయమై మనం ఎలా ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. మనం అందరితో సమాధానంగా ఉండాలి. ఏమన్నా మాట వచ్చినా కూడా మనం క్షమించాలి. సరే, బల్లలో ఎలా ఉండాలి? మనం తగ్గించుకుని ఉంటే ఏముంటాయంటే మనకు సమాధానం, సంతోషం అన్నీ మనం కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా కలిగి ఉంటాం. తర్వాత మనం చాలామంది మీ బల్ల ఏదన్నా సమాధానంతో బల్ల తీసుకోం, కానీ మేము హెచ్చరికలు ఎందుకు ఇస్తున్నాం? దేవుని సేవకులు మేమంటే నేను కాకపోయినా ప్రతి ఒక్క బల్లవర్త మనం ఏం చెప్తుంటాం? మనం తగ్గించుకొని క్షమించుకొని. ఇప్పుడు ఏం చదివినా మనం 1 కొరింథీయులు 11:27-28 మనం పరీక్షించుకొని ఆ యొక్క రొట్టెలో పాత్రలో పాలు పొందాలి. ఆ యొక్క రొట్టె అంటే ఏంది? దేవుని శరీరం, దేవుని పోలివన్నం అన్నాడు. ఆయన అయితే ఆయన దేవుని ఆత్మఫలాలు మనం అందరికీ తెలుసు. ఆయనలో ముఖ్యమైనది మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉండేది. క్రీస్తు వారిలో ఉండేది దీనత్వం, తగ్గింపు కానీ మనలో ఉన్నాయంటే ఇప్పుడు కూడా ప్రేమించే గుణం ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే సమాధానం ఉంటే ఒక కుటుంబాల్లో సంతోషం ఉంటాయి. ఇవన్నీ ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. దీనన్నిటికీ ముఖ్యం ఏంటంటే దీనత్వం. అందుకనే యోహాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఆ యోహాను సువార్తలు కూడా రాయబడింది. అది పాప ఇందాక 1:23-24 చూడండి ఒకసారి. దాంట్లో ఇంకా మరి బాగా తగ్గించుకుని ఇంకా ఒక పదం రాయబడింది. 23 చదువు 24. చెప్పినట్టు నేను ప్రభుత్వం త్రోవ సరళము చేయండి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దం అని చెప్పాను. పంపబడిన వారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడలా ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతన్ని అడుగగా యోహాను నేను నీళ్ళతో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన ఎరుగరు చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఒకసారి ఏంటంటాం అది? ఆయన చెప్పుడు వారులు అంటే అప్పట్లో బెల్ట్ చెప్పులు. వారులు అంటే ఆ యొక్క పాదం కింద తర్వాత అంతా వారులు ఉండేది. అవి తీసేదానికి మన చెప్పులు ఎట్లా వాడతాం? లోకమంతా తిరుగుతాం, బయట తిరుగుతాం, చెప్పులను ఎక్కడ పడేస్తాం? సంకలో పెట్టి ఇంట్లోకి తెస్తామా? బయట పెట్టేస్తాం. అంటే ఏంది దాని విలువ? మనలో విలువ లేనిది ఏంటంటే చెప్పులు, కానీ మనకు ఉపయోగపడేది చెప్పులు. మనం బయటకు వెళ్ళాలంటే చెప్పులు కావాలి, ఊరంతా తిరగాలంటే చెప్పులు కావాలి. మనం ఎక్కడ పెడతాం? బయట పెట్టేస్తాం. దాన్ని ఇంట్లోకి తీసుకురాం, రూమ్లో ఇద్దాము, బెడ్రూమ్లో తీసుకెళ్ళాం, వంటలో తీసుకెళ్ళాం. ఇప్పుడంతా వచ్చి ఉండాలి టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో గ్రిప్స్ కావాలని ఇంట్లో కూడా చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు వాడు చెప్పుల కనుక వెళ్తే అడుగుతాడు మీకు, సార్ ఇంట్లో వాడే చెప్పుల బయట వాడే చెప్పుల? ఇప్పుడు కల్చర్. కానీ ఒకప్పుడు చెప్పులంటే మనం ఎండలో తిరిగి వానది ఒక వార్లు కట్టుకొని ఉన్న పడాయి చెప్పులు. అవి వాటితో పోల్చుకున్నారు. నేను అవి ఇప్పేదానికి కూడా యోగ్యుని కాను. ఎంత తగ్గింపు!
చూడండి, యోహానుతో అంత తగ్గింపు మన క్రైస్తవ జీవితంలో ఉందా, మనలో ఉందా? మనం పరీక్షించుకోవాలి. మనకి ఏమున్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ దేవుడు వాటిని సంపాదిస్తాడు, కానీ తగ్గించుకున్నాను అనమాట. అందుకనే దేవుడు రాయబడుతూ వచ్చినాడు, నిత్య రాజ్యం చేరాలని. ఇంకా ముఖ్యంగా మత్తయి సువార్త 18:4 చదువుదాం ఒకసారి. కాగా తగ్గించుకునేవాడు ఎవడు? ఎక్కడ గొప్పవాడంట? పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇలా మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? ఇట్లాంటి వాళ్ళం తగ్గించుకుని ఉండాలి. మనం ఏదో అనుకుంటాం ఈ లోకంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళకంటే పైగా ఉండాలి అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క పరలోక రాజ్యంలో కుదరవు. మనం తగ్గించుకుని ఉంటే అక్కడ ఎలా ఉంటాడు? ఒక్కసారి బిగ్గరగా చదువుమా. పరలోక రాజ్యంలో గొప్పగా ఉంటాడు, ఆశీర్వదించబడతాడు, గొప్ప చేయబడతాడు. ఎలా ఉంటావు? గొప్ప కంటే గొప్ప వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక కారు ఆగంగానే ఒకటి పోయి తలుపు తీస్తాడు, డోర్ తీస్తాడు, ఒక ఆయన తీసుకెళ్తాడు, ఆయన బ్యాగ్ మోస్తాడు. అలాగ పెద్దగా గొప్పగా హోందాగా ఈ లోకంలో ఉంటారు, కానీ వాళ్ళలో తగ్గింపు ఉండదు. అలాగా మనం ఎప్పుడైతే ఈ యొక్క లోకంలో తగ్గించుకుని ఉంటామో హెచ్చించబడతాం, పరలోక రాజ్యంలో గొప్పగా ఉంటాం. మనకు కావాల్సినది నిత్య రాజ్యం, ఇక్కడ కాదు. ఇక్కడ మనం ఉన్నంత వరకే మనకు ఇల్లు కావాలి, ఈ లోకంలో ఉండాలి. కానీ మనకు అక్కడ పరలోక రాజ్యంలో ఏం కావాలి? గొప్పగా. ఎందుకు మనం ఎంతగా తగ్గించుకుంటున్నాం, ఆత్మను రక్షిస్తున్నాం? ఒక బ్రదర్ అన్నాడు, ఆయనకు బాగలేదు, మీకు ఒకసారి వచ్చారంట, మనకి ఆయనకి కిడ్నీ ప్రాబ్లం, చెయ్యి బాగలేదు. కానీ ఆయన హాస్పిటల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎన్ని రోజులు ఉంటావు, నీ ఇష్టం అంటే ఆయన ప్లాన్ చేసుకున్నాడంట. ఏమని? ప్రభువా, నాకు చాలా పనులు ఈ లోకంలో, కొన్ని ఆత్మను తీసుకెళ్ళాలి, నాకు అక్కడ ఘనత కావాలి. నేను ఉత్త చేతులతో వెళ్తాను, ఇప్పుడు చనిపోతే ఎంప్టీ హ్యాండ్స్, ఖాళీ చేతులతో వెళ్తాను ప్రభు అని మునుక్కి నేను నా యొక్క ఈ లోకంలో నాకు కొంత బ్రతుకునిచ్చినట్లయితే నేను కొన్ని ఆత్మలను తీసుకెళ్తా, కొన్ని ఆత్మలు తీసుకెళ్ళి అక్కడ ఒట్టివాడిగా పాను, జీవ కిరీటం అన్నీ నేను బహుమానాలతో వెళ్ళాలి ప్రభు, నేను గొప్పగా ఉండాలి అని తగ్గించుకొని ఆయన మొరపెడితే, ఆ కిడ్నీ ప్రాబ్లం అంటే ఎన్ని రోజులు ఉంటున్నారు ఈ మధ్య? కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా క్యాన్సర్ వచ్చినా కొన్ని నెలలే, కానీ ఆయన ఒక 15 సంవత్సరాలు ఇంకా పరిచయం చేస్తూనే ఉన్నాడు. బ్రదర్ సాక్ష్యం ఇప్పటికీ పరిచయం చేస్తున్నాడు. ఆ యొక్క అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడిని నేను పరలోక రాజ్యంలోకి ఖాళీగా పోకూడదు. మనం అదే ఆలోచించాలి, నేను ఖాళీగా పోకూడదు, ఒక గొప్పగా వెళ్ళాలి, బహుమానాలతో వెళ్ళాలి అని ఆలోచించినట్లయితే మనం ఈ లోకంలో ఏం చేయాలి అంటే ఆత్మను రక్షించాలి. మనం రక్షించబడటమే కాదు, కొన్ని ఆత్మను రక్షించాలి ఆయన ఉద్దేశం. కానీ మనం ఈ లోకములు తగ్గించుకున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యములు ఎలా ఉంటామంటే గొప్పగా ఉంటాం, ఇంకా మనం అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటాం. అబ్రహాము కూడా తను తగ్గించుకున్నాడు. బైబిల్లో చాలామంది ఉన్నారు తగ్గించుకున్నాడు. అబ్రహాము కూడా తగ్గించుకున్నాడు. ఆదికాండంలో ఉంది చూడండి, ఆదికాండము 18:27 చూడండి, ఒకే లైన్ చదవండి. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను చాలు ఏమంటా ఎంతతో పోల్చుకున్నాడు చూడండి. ఎవరంట? అబ్రహాము. ధూళియా బూడిద? బూడిద ఎందుకు పనికి వస్తుందండి? మంట వేసి ఆరిపేసిన తర్వాత ధూళి ఏం చేస్తాం? పడపోస్తాం. దుమ్ము ఏం చేస్తాం? పట్టుకొని దాన్ని ఏమన్నా చేసుకుంటామా? గాలిలో వెళ్ళిపోతుంది, కాలు కింద పడి ఉంటుంది, అట్లా పోల్చుకున్నాడు. కానీ అబ్రహాం ఎవరు? విశ్వాసి. ఇప్పటికి కూడా ఆశీర్వదింపబడ్డ విశ్వాసి. దేవుడు ఎవరయ్యా అంటే విశ్వాసి అంటే అబ్రహామే గుర్తుకొస్తాడు. నీతిమంతుడు ఎవరే అంటే నోవహ గుర్తుకొస్తాడు. అలాగా కొన్ని ఒక్కొక్కరు మన బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రికగ్నైజ్డ్ గుర్తింపులు ఉన్నాయి. చెప్పింది చెప్పినట్టు చేశాడు. తన కుమారుని హత్య చేసేదాన్ని, అదే బలిచ్చేదాన్ని కూడా వెనకాడలేదు. అంత విశ్వాసి. మనం అయితే ఆలోచిస్తాం, ప్రభు ఎందుకు నాకు ఈ పరీక్ష అంటాం. ఒక్కగానో కొడుకు ఇచ్చావే, ఎందుకు ఇచ్చావయ్యా, ఎందుకు ఏంది శ్రమలు, ఏంది కర్మ అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆయన అదే మనం ఎందుకు ఇచ్చావయ్యా, ఎందుకు తీసుకుంటున్నావయ్యా, ఏంది నా కర్మ అనకూడదు. దేవుడు ఇస్తాడు, తీసుకుంటాడు అని ఒక గ్రహించినట్లయితే తగ్గించుకొని మనం ఆయన చెప్పిందో చేసినట్లయితే మనల్ని ఆశ్రయిస్తాడు. అబ్రహాం ఏ విషయంలోనూ వెనకాడలేదు.
ఒక ఎగ్జాంపుల్ చాలు. కుమారుని బలియటానికి వెళ్ళాడంటే చాలు, ఒక్క మాట అయినా ప్రభు ఇచ్చావు కదా ఇన్ని సంవత్సరాలు ఏం అనలేదు. అదొక్క ఎగ్జాంపుల్, ఇంకెన్నో ఉంటాయి. అలాగే మన ఈ లోకంలో భక్సింగ్ గారు కూడా విశ్వాసంతోనే నడిచేవాడు. ఎన్నో ఉన్నాయి ఆయన సాక్ష్యం చెప్పాలంటే మనకు చాలా. అలాగే దేవునితో మనం విశ్వాసం కలిగి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. అప్పుడే మనం నిత్య రాజ్యంలో చేరేవారుగా ఉంటాం, గొప్పగా ఉంటాం అన్నమాట. ఇంకా కాబట్టి 2 కొరింథీయులు 13:11 చదువుదాం ఒకసారి. 2 కొరింథీయులు 13:11. అందుకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి, ఆదరణ కలిగి ఉండి, తోడయ్యండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇందాకే చెప్పా, తగ్గింపు అంటే ఏముంటుంది మనకి? ప్రేమించే గుణం ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమించగల ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, మనం ద్వేషించకూడదు. దేవుని పోలి ఉండమంటే దేవునిలో ముఖ్యమైనది ఏం చెప్పండి? ప్రేమకి రూపం, ప్రేమ స్వరూపి బైబిల్లో ఉంది. దేవుడు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు ఎవరంట? ప్రేమకి స్వరూపం, సమాధానానికి కర్త ఆయన. ఆ యొక్క ప్రేమకి ఇంక హద్దులు లేవు, ఎవరు లేరు. అంటే ఆయన హింసించిన, ఆయన సిలువేసిన అతన్ని భయంకరమైనటువంటి ఆయన యొక్క స్వరూపం గల వాడిని, స్వరూపం లేని వాడిగా శిక్షించిన వాడిని, రక్తం చిందించిన వాళ్ళని వాళ్ళనే క్షమించమన్నాడంటే అంతకంటే ఇంకేమైనా నిదర్శనం కావాలి మనకి? ప్రేమకు స్వరూపి. అట్లాగా ప్రేమ గల దేవుడు మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రేమ, తగ్గించుకొని ఉండాలి. ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో అప్పుడే మళ్ళీ ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. తర్వాత తగ్గింపు ఉంటుంది, సంతోషం. నేను ఇప్పుడు చదివినవన్నీ కూడా అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా కావాలంటే దేవుడు ఎలాంటి వాడు? ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 2:8 చదవండి ఒకసారి. ఇవన్నీ కూడా మనం నిత్యరాజులు గొప్పగా ఉండాలంటే ఇవన్నీ మనం దేవుని పోలిన వారిగా ఉండాలి. దేవుని పోలిక అంటే ఆత్మీయులు పోలిక. మనం పోలిక ఏమనుకుంటాం? ఎవరైనా బాబు అబ్బా అంత తండ్రి పోలికరా అంటాడు. దేంట్లో? రూపంలో, శారీరకంగా. అమ్మ పోలిక అందరూ అప్పుడు ఎంత శివుని అమ్మయ్య ఈ ముక్కు వాళ్ళు తాతరు అంటారు. కానీ మనకేం పోలిక కావాలి? స్వరూపం కాదు, స్వరూపమే. కానీ ఆయన యొక్క పోలికలు అంటే ఆత్మీయ పోలికలు కావాలి, తగ్గించే గుణం కావాలి, ప్రేమించే గుణం కావాలి. ఆ ప్రేమకే స్వరూపి ఆయన, సమాధానకర్త. ఇవన్నీ కలిగి ఉండాలి. అవి మనం దేవుని పోలి నడుచుకోవాలి అని మనం. అవి ఎప్పుడైతే ఉంటాయో మనం నిత్యరాజ్యంలో గొప్పగా ఉంటాం, హెచ్చించబడతాం, ఆశీర్వాదాలతో మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. చదమ్మా ఫిలిప్పీయులు 2:8 ఇంకా. మరియు చూడండి, ఆకారమందు మనిషిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అక్కడ తాను తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకుంటే శిలువ వేయబడతారా? చీలకు అసలు తాగుతారా? దేవుని యేసుక్రీస్తుని, తండ్రి కుమారుని తాగలుగుతారా? ఆయన శిలువ రక్తం కంట్లో పడ్డందుకే నీరు, అది కూడా రక్తమంతా అయిపోయి నీరు కంట్లో పడితే ఆ యొక్క సైనికుడు బాగుపడతాడు. అంత పవర్ఫుల్, అంత పరిశుద్ధమైన రక్తం ప్రభువు యేసుక్రీస్తు రక్తం. దాంట్లో మనం పాల్పంపులు పొందంటే మనం ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క లక్షణాలన్నీ మనము పోలిక కలిగి ఉండాలి. దేవుని మన మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవుని రూపంలో ఆయన్ని దేవుడు తయారు చేస్తే మళ్ళా మన రూపంలో ఆయన మళ్ళా కుమారుడిగా వచ్చినాడు. ఎలా ఉంటుంది ఆ రూపం? ఆ యొక్క పరిశుద్ధ రక్తం పవర్ అన్నమాట. ఆ యొక్క పవర్లో మనం పాల్పంపులు పొందుతున్నామంటే మనం ఎలా ఉంటామంటే ఇవన్నీ కలిగి ఉంటామంటే తగ్గించుకున్నాం. అందుకని వ్యవహారంలో ఇలాగ బైబిల్లో చాలామంది చూసినట్లయితే ఇంకా చాలామంది ఉన్నారు. మనం ఒక ఇద్దరిని జ్ఞాపకం తొందరగా ముగించుకుందాం. ఇంతవరకు వ్యవహారాన్ని చూసుకున్నాం. నెక్స్ట్ ఎవరంటే ఒక అధిపతిని జ్ఞాపకం చేస్తాం. చాలామంది ఉన్నారు. అప్పటికి మత్తయి సువార్త 8:8 చదువుతాం ఒకసారి. ఆ శతాధిపతి కాను మాట
స్వస్థపరచబడినాడు. ఈ శతాధిపతి ఎవరై అంటే కపెర్నహూము పట్టణానికి శతాధిపతి. ఈయనకి ఎంతమంది ఉంటారు? 100 మంది సైనికులు ఉంటారు. వీళ్ళకి శతాధిపతి అంటే సైనికులు ఎంతమంది ఉంటారు? మినిమం 100 మంది. ఇంకా కెపాసిటీ గల అయితే 150, 200 ఉండొచ్చు. ఈ యొక్క శతాధిపతికి అంత హోదా కలిగి ఉన్న కపెర్నహూముకి శతాధిపతి, ఎంతమంది సైనికుల పైన అధికారి, గొప్పవాడు. కానీ తన దాసుడు అంటే ఎవరు? పనివాడు. శతాధిపతి కోసం కూడా యేసుక్రీస్తు దాకా రాలేదు. కానీ పనివాని కోసం ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను ఏ పట్టి నిన్నో ఒకసారి చదువు మళ్ళా ప్రభువా నీ ఇంటిలో చూడు, ఇక్కడ నుండి మన అంశం ఏంటంటే పాత్రున కాను. యోహాను ఏమన్నాడు? చెప్పు వారు ఇప్పడానికి పాత్రుని గాను, చెప్పు మోసేదానికి పాత్రుని గాను. శతాధిపతి ఏమంటున్నాడు? నేను మీ ఇంటిలోనికి వచ్చేదానికి, మీరు మా ఇంట్లోనికి వచ్చేదానికి పాత్రుని గాను. ఇది ఒక సైన్యాధిపతి. మామూలుగా ఏం చేయొచ్చండి? ఇంతమంది శతాధిపతి ఒక 2 సైన్యాలు పంపించినా ఆయన ఎవరో యేసుక్రీస్తు అంట, అందరికీ స్వస్థత చేస్తాడు, తీసుకురండి అనొచ్చు. మనం ఒక హోదా ఉంటే ఏం చేస్తాం? ఇక్కడ ఆయన ఎవరో డాక్టర్ అంటారు, ఆయన ఎత్తుకోరా సార్ బిజీ అంటే, రే నేను చెప్పానని చెప్పు, ఈ ఊరికి నేనే పెద్దని రమ్మని అంటాడు. కానీ ఈయన ఏమంటాడు? శతాధిపతి ఏం చూపిస్తున్నాడండి? తగ్గింపు చూపిస్తున్నాడు. మళ్ళీ దేవునైనా ఎరుగునటువంటి వాడు, కానీ ఆయన దాసునికి బాగలేదు. సైనికుడి కోసం ఆయన ఒక తగ్గించుకుని వస్తున్నాడు. ఫస్ట్ మొట్టమొదట క్రీస్తు యొద్దకు వచ్చాను అంటే తగ్గించుకున్నాడు. రెండోదిగా ప్రభువా అని పిలిచాడు. ఆ హోందాలో ఉన్నటువంటి వారికి కమాండింగ్ ఉంటుంది ఎక్కువ. 100 మందిని మన మామూలు మనుషులు కాదు, సైన్యాధిపతుల్ని కమాండ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? రే రైట్ అంటారు. అక్కడ పలానా డాక్టర్ తీసుకొచ్చా, ఇక్కడ అధిపతికి బాగాలేదు అది అని కమాండింగ్లో ఉన్నతను మొట్టమొదటి ఏం చేశాడంటే తగ్గించుకుంటూ వచ్చినాడు. క్రీస్తు యొద్దకు వచ్చాను అంటేనే తగ్గించుకున్నాడు. రెండవదిగా మీరు మా ఇంటికి వచ్చేంత నేను అర్హుని కాదన్నాడు, అది పాత్రుని కాదన్నాడు. మూడవదిగా ఆయనను వేడుకున్నాడు. ఏం చేశాడు? వేడుకున్నాడు. అక్కడికి ఆయనలో ఏం కనబడుతుంది? పాత్రుడు కాడు అని కనబడుతుంది. ఆ యొక్క పాత్రను నేను కానన్నప్పుడే ఆయనలో తగ్గింపు కనబడుతుంది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట ఏం చేశాడు? ఆయన్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఏమి చూశాడు? ఆయనలో విశ్వాసం చూశాడు, ప్లస్ తగ్గింపు చూశాడు. ఫస్ట్ ఆయనలో విశ్వాసం కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడు అనగానే ఆయనకు విశ్వాసం కలిగింది. కానీ విశ్వాసం కలిగినప్పుడు ఏం చేయొచ్చు? ఆయన యేసుక్రీస్తుని తీసుకోరని అనొచ్చు. కానీ ఆయనే నేను పాత్రుని కాదయ్యా, నీ దగ్గర మీరు మా ఇంటికి వచ్చేదాకా నేను పాత్రుని కాదన్నాడు. ఒక అధికారి ఇల్లు ఎలా ఉంటుందండి? డిఎస్పీ బంగ్లా ఎలా ఉంటుంది? ఎస్పీ బంగ్లాలో నన్ను బాని చేతితో చేస్తాడు, నీకు అపాయింట్మెంట్ ఉందా అంటాడు. అలాంటి హోదా కలిగిన అధికారి మా ఇంటికి నువ్వు వచ్చేదానికి నేను అర్హుని కాదంటాడు. అదేమో కనబడుతుంది? అక్కడ తగ్గింపు కనబడుతుంది. పాత్రుడు కాదు అన్నాడు, నేను కూడా పాత్రుని కనాలి. అలాగా శతాధిపతిలో మనం రెండవదిగా చూస్తూ వచ్చినాం. మూడవదిగా ఇంకా చాలామంది ఉన్నారు. దావీదు కూడా ఎంతో తగ్గించుకునేవాడు. దావీదుని నా యొక్క ఇష్టానుసారి ఎందుకన్నాడు? ప్రతి విషయంలో ఆయన కానీ చూస్తే కీర్తన అంతా తగ్గింపుతూ ఉంటాయి. దావీదుని అయితే మనం పోల్చలేం, వినలేం. అంటే అన్నీ ఉంటాయి. ఆ టైం చాలదు. 1.5 గంట 2 గంటలు చెప్పినా కానీ మనకు టైము చాలదు. అలాగా వీళ్ళందరూ ఎవరు? దేవుని యొద్ద ఆశీర్వదించబడ్డారు. అబ్రహాం ఎవరు? ఈరోజు కూడా ఈ సంతానం అంతా ఎవరిది? అబ్రహాం. ప్రపంచం అంతా అబ్రహాందే. ఇస్మాయిల్ సంతానం, ఇస్సాకు సంతానం మొత్తం ముస్లిం మొత్తం అనే పేర్లు ఎందుకని ఇంకా ప్రపంచం అంతా ఇసుక రేణువులే ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్న బట్టి, తగ్గింపును బట్టి. ఎప్పుడైతే తగ్గింపు ఉండదో అప్పుడే విశ్వాసం ఉంటుంది. శతాధిపతిలో విశ్వాసం కలిగింది. కానీ ఏం చేశాడు? అక్కడ విశ్వాసం వల్ల కమాండింగ్ చేసి తీసుకుపోవచ్చు, కానీ విశ్వాసం వల్ల తగ్గించుకొని వచ్చినాడు. అబ్రహాం తగ్గించుకుంటూ వచ్చినాడు, దావీదు మహారాజు తగ్గించుకుంటూ వచ్చినాడు, అందుకని రాజు అవుతూ వచ్చినాడు. ఆ యొక్క శతాధిపతిని యోహాను మనం జ్ఞాపకం చేసుకుని వచ్చాను. మూడవదిగా పౌలుని జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయుల 5:15 ఒకసారి. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, యోగ్యుడను కాను. చూడండి అక్కడ ఏం తగ్గించుకున్నాడు? ఎవరు అంటే అపోస్తులను పొగలే తగ్గించుకున్నాడు. నేను అపోస్తులను కాను. అపోస్తులకే
ఎన్నో సంఘాలు కట్టాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. కొరింథీయులు ఇవన్నీ కూడా ఆయన అన్ని సంఘాలన్నీ మీకు తెలిసిన విషయమే. కొత్త నిబంధనలో రాయబడి ఎన్నో సంఘాలు కట్టాడు. ఎంతో గొప్పవాడు. కానీ ఎలా ఉన్నాడండి? తగ్గించుకున్న నేను అపోస్తలుని కాను ప్రభువా అనబడును, కానీ యోగ్యుని కానని తగ్గించుకుంటున్నాడు. ఈరోజు ఎలా ఉన్నాడు అపోస్తలుని పౌలు? తూర్పు పట్టణస్థులు రోమా పౌరుల సత్వానికి గలవాడు. ఆయన గమలీయేలు పాదముల యొక్క విద్వాంసాన్ని సృష్టించిన వాడు. ఆయనే నేను అపోస్తలులందరిలో తక్కువ వాడును అని తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వదించబడ్డ తర్వాత ఆయన యొక్క ఆశీర్వాదాలు అంటే ఉన్నతంగా ఉంటాయి. మనకిచ్చేవి శ్రేష్టంగా ఉంటాయి. మనం కోరుకున్నవి మన మెంటాలిటీలో చిన్నవి తక్కువవి కోరుకుంటాం. కానీ దేవుడు ఇస్తే మనం ఊహించలేని ఇస్తాడు మనకి. కానీ మనం అప్పటిదాకా మనము ఎదురు చూడం. ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని చిత్తాన్ని కోసం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తామో అవన్నీ ఊహించని విధంగా ఉంటాయి. అలాగా మనం దేవుని మనం బల్లలో పాలు పంపులు పొందాలంటే ఎలా ఉండాలంటే తగ్గించుకుని ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క ఇందాక ఏం చెప్పాను, పోలిక కలిగి ఉండాలి. పోలిక అంటే మనం శరీర రూపం కాదండి, దేవుని లక్షణాలు కలిగి. ఇప్పుడన్నీ చదివించాను కూడా, సంతోషము ఫిలిప్పీలో చదివినాం, అన్నీ చదువుకుంటా కూడా మీకు బైబిల్ అనుసారం చూపిస్తూ వచ్చినాను. అంతలో అపోస్తులు పౌలే నేను అపోస్తులను గాను అనుకుంటున్నాడు ఆ పౌలు. ఎందుకంటే అపోస్తులు అంటే ఎవరండి? చెప్పమా పెద్దది. దేవుణ్ణి ఎన్నుకున్న వాళ్ళు అపోస్తులు అంటే దేవుని శిష్యులే నేను కాదని అంటే తగ్గించుకుంటున్నాడు. కానీ ఎన్నో సంఘాలు కట్టాడు. దేవుని చెంతగా ఉంటూ వస్తున్నాడు అపోస్తులు పౌలు, పేతురు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నాయి. నేను లిస్ట్ అయితే పెద్దగా రాసుకున్నాను కానీ సమయం తక్కువ ఇచ్చినారు, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలాగా మన యొక్క క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే తగ్గింపు జీవితం. ఎప్పుడైతే తగ్గించుకుంటాం, అది మనం గమనించాం. ఆ లాజిక్ తగ్గించుకోం. మనం ఎందుకు తగ్గించుకుంటాం? నాకు ఎన్ని ఉంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయి, లేకపోతే ఏమేమి తెచ్చుకొని మనం అనుకుంటాం, శారీరకంగా ఆలోచిస్తాం. కానీ మనం ఆత్మీయంగా దీనులుగా ఉండాలి. పరలోక రాజ్యం ఆత్మీయ విషయం దీనిలో వర్ధనులు పరలోక రాజ్యము వారు. ఎందుకు మనం ఇవన్నీ ఇంత పడుతున్నాం? దేవుని ప్రార్థిస్తున్నాం, ఆత్మ రక్షిస్తున్నాం, దేవుని చెందడం నిత్య రాజ్యాన్ని చేరేదానికి. ఈ రాజ్యంలో ఏముంది? అలాగా ఇవన్నీ కలిగి ఉండాలంటే మనం తగ్గించుకునే ఉండేవారుగా ఉండాలి. ఈ సహోదరులు అదే మనం అనుకునేది. పెద్ద పెద్ద భక్తులు కానీ ఎన్నో మంది బైబిల్లో ఎంతోమంది ఆశీర్వదించబడ్డ వాళ్ళు, అద్భుత కార్యాలు చేసేవాళ్ళు, రాజులైనటువంటి వారు, వీళ్ళందరూ కూడా తగ్గించుకుని దేవుని అంతా చేరినటువంటి వాళ్ళే పాదాలు, దేవునికి ఇష్టలైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు అందరూ కూడా ఏముందంటే తగ్గింపు ఉన్నది. ఆ యొక్క మనం అర్హులం కాము అనే యొక్క తగ్గింపు కావాలి మనకి. ఆ తగ్గింపు ఉంటేనే మనం దేవుని చెంత చేరగలం, నిత్యరాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండగలుగుతాం, బలలో పాలు పంపులకు అర్హత కలిగి ఉంటాం. బలలో పాలు పంపులు పొందాలంటే దేవుని యొక్క చెప్పండి పోలికలో కలిగి ఉంటారు. పోలికలు అంటే ఆయన యొక్క అన్ని అదే ఏమంటారంటే శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా ప్రేమ, సాత్వికం, ప్రేమించే సమాధానం ఇవన్నీ కలిగి ఉండాలి. తెలియక తప్పు చేసి ఉంటే క్షమించుకొని ప్రభువా సరిదిద్దుకొని. అందుకే 1 కొరింథీయులు 11:27-28 రాయబడి ఉంది, మనల్ని పరీక్షించుకోవాలి. ఆ బల్ల వచ్చే ముందు మనల్ని పరీక్షించుకొని ప్రభువా ఈ వారంలో నేను తప్పు చేస్తున్నాను క్షమించండి, కానీ బల్ల అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే దేవుని ఎరిగిన తర్వాత, రక్షించబడ్డ తర్వాత, ఆయన కుమారునిగా కుమారుడిగా అంగీకరించబడ్డ తర్వాత ఆయన శరీరంలో మనం పాలు పంచుకోవడం మన ధర్మం. మినిమం క్రైస్తవ జీవితం అన్నమాట. తప్పు చేయని మానవుడు కాబట్టి లోకంలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, పాపాలు రావచ్చు, అన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం పరీక్షించుకొని బలలో పాలు పంపులు పొందాం. ఈ యొక్క దేవుని వాక్యం దీవించిన గాక. బలలు ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరించినట్లయితే మనం పరీక్షించుకున్నాం, వాళ్ళు ఎంత చేరినాం.
మన మధ్యలో ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము శరీరములో మన పాలు భాగస్తులు అవుటకు దేవుడు మనకు యోగ్యతనిచ్చినాడు. కనుక చెప్పిన వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యంలో మనం తగ్గించుకోమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మనం ఏ పాటి వారు మనం తగ్గించుకున్నాం, సరి చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం, బల్లో యోగ్యంగా పాల్పొందాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గలన పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా,